సహోదరి నిండకోళ్ళు 3 సంవత్సరాల నుంచి వారి పిల్లలు లేరు. అయితే సువార్త శిరీష బట్టి మా మొత్తం సువార్త అందించారు. దేవుడు రావడం జరిగింది. అయితే కొన్ని వారాలు దేవుడు చెప్పారండి. 5 వారాలు వచ్చేలోపే ఆమె గర్భాన్ని దేవుడు తెచ్చారు. వారు కుమారుడు కావాలని కోరుకున్నారు. అది కూడా గతంలో సాక్ష్యం ఇచ్చారు. వారు కోరుకున్న ప్రకారం కుమారుని ఇచ్చారు. వారు అనుకున్నారంట, దేవుడు మందిరములో దైవజనుల చేతుల మీదుగా నా బిడ్డకు అన్నప్రసన్న జరగాలని మనసుతో వచ్చారండి. మరి దేవుడు ఈ బిడ్డని అనుదినం ఆశ్రయించిన గాక. దేవుడు ఉన్నాడు, భయమే వద్దన్నాడు, దేవుడు ఉన్నాడు, ఇక్కడ క్రాక్ స్టార్ట్ అయిపోయింది. పరిగెత్తుకుందాం. చూడండి, ఇంతవరకు తల్లి నుంచి వచ్చే ఆహారాన్ని అనగా పాలు స్వీకరించిన బిడ్డ తొలిసారి మానవ జాతికి ఇచ్చిన ఆహారం అంటే నేల పంట నుంచి ఆహారం తీసుకుంటూ ఉండగా దీనికి అభివృద్ధి చెందిన పరిశుభ్ర ప్రేమ కలిగిన తండ్రి, మానవులు బ్రతకడానికి మీరు ఇచ్చిన ఆహారాన్ని తొలిసారి బిడ్డకి అందిస్తుండగా ఈ తీసుకొని ప్రారంభిస్తున్న బిడ్డ అభివృద్ధి చెందుతూ ఎదుగుతూ అటు దేవుడికి అమ్మ మంచి పేరు వచ్చే బిడ్డగా సహాయం అందించగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామాలో ఆహారం పెడుతున్న తప్పకూడదు. అమ్మాయి కూడా ఇచ్చేస్తాను. లేదు లేదు, తప్పట్లో తప్పకూడదు. దేవుడికే మహిమ కలుగును గాక. అలాగే మన అమ్మగారి చేతితో కూడా ఒకసారి నీళ్ళు పెడతాయి. దేవుని నామంలో లేదు రైట్ 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 తప్పకూడదు. ఒకసారిగా ఉండాలి మీరు. తప్పట్లో